మీది మొత్తం దీనికి హెడ్ నువ్వేనా? యూట్యూబ్ కి నేను గ్యాంగ్ లీడర్ని. యూట్యూబ్ కి కాదు, మళ్ళా యూట్యూబ్ అంటే అమ్మ మాకు కూడా నువ్వే గ్యాంగ్ లీడరా? ఇది మేము ఒప్పుకోం కానీ. ఓకే. సో మీ వరకు మీరు ఏదైతే బడా బాస్ గానీ మీ స్క్రిప్ట్లు ఏవైతే ఉన్నాయో మీ వరకు మీరు బాసా? అవును, నేనే లీడర్ని. ఎందుకంటే నేను MBA చదువుకున్నాను కాబట్టి హోటల్ మేనేజ్మెంట్ చేశాను MBAలో. సో మా టీం అందరిలో నేనే బాగా వెల్ ఎడ్యుకేటెడ్. సో అన్ని కార్యక్రమాలు నువ్వే చేయాలని అందరూ నాకు ఆ బరువు బాధ్యత నా చేతిలో పెట్టారు. పైగా నాకు అందరితో పరిచయాలు, క్రికెటర్స్తో పరిచయాలు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళతో పరిచయాలు, టీవీ ఇండస్ట్రీ వాళ్ళతో పరిచయాలు, సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళతో పరిచయాలు, అందరితో పరిచయాలు ఉండడం, పొలిటీషియన్స్తో కూడా పరిచయాలు బాగున్నాయి నాకు. సో అందరితో నాకు పరిచయాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా ఛాన్సులు ఇస్తున్నారు. దాదాపుగా ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు మీరు ఇక్కడ ఈ ఇండస్ట్రీలో? ఇలా నేను ఇండస్ట్రీలోకి వచ్చి 10 years అవుతుంది. 10 years అవుతుంది. ఓకే, మరి ఈ బడా బాస్ గానీ ఈ గ్యాంగ్ గానీ ఇదంతా చేసినారు కదా, ఇది చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది? రాకేష్ మాస్టర్ తెలుసు కదా, అవును. ఆయన పాపం బిగ్ బాస్ లోకి వెళ్ళాలని బాగా కోరిక నాగార్జున గారిది. అప్పుడు నేను చెప్పాను, సార్ మనం కూడా ఒక యూట్యూబ్ లో బిగ్ బాస్ పెడదాము, నేను ప్రొడ్యూసర్ని చూస్తానని చెప్పాను. మా వైజాగ్ నర్సీపట్నం ఆయన్ని ప్రొడ్యూసర్స్ గా చూశాను. సో మేము ఒక ఊరు చివరిని మొయినాబాద్ లో ఫామ్ హౌస్ తీసుకొని మొత్తం 10 మంది కంటెస్టెంట్, అప్పట్లో అందరూ ఫేమస్ వాళ్ళే. ఉప్పల్ బాలు, వైజాగ్ సత్య, అగ్గిపెట్టి మచ్చ, కత్తరపాప, ఆవేశం స్టార్, మేమంతా కలిసి చేసాం మొత్తం 10 మంది. సో అది సూపర్ డూపర్ హిట్ అయింది. తర్వాత దానికి 2 కూడా చేసాం మళ్ళీ. ఆ తర్వాత మళ్ళీ ఫారెస్ట్ బాస్ అని చేసాము, చాలా చేసాం ఇట్లా. ఓకే, సో ఇప్పుడు మీరు ఇవన్నీ చేసినారు కదా, ఒకటే క్వశ్చన్ ఏంటి అంటే జనాలకు ఉన్నదే నేను మిమ్మల్ని అడుగుతున్నా, నా ఓన్ క్వశ్చన్స్ ఏవి ఉండవు ఇక్కడ. సో ఇప్పుడు మీరు ఏవైతే ఈ బిగ్ బాస్ 1 లేదంటే బడా బాస్ 2 అనుకుంటే ఇట్లా ఏవైతే చేస్తున్నారో అందులో ఉండే కంటెంట్ అంతా చాలా గలీజ్గా ఉంటుంది. ఓకేనా? అంటే మీకు అనిపించకపోవచ్చు గలీజ్గా ఉంది అని చెప్పేసి, అది కంటెంట్ అని మీరు అంటుండొచ్చు. కంటెంట్ అనే నేను కూడా మెన్షన్ చేస్తున్నా, కానీ ఆ కంటెంటే గలీజ్గా ఉంది. దానివల్ల జనాలకు ఏం ఉపయోగం? చిన్నపిల్లలకి ఇట్లా చూస్తుంటారు కదా, ఈ ముద్దులు ఇచ్చుకోవడాలు ఏంటి, ఈ హగ్గులు ఇచ్చుకోవడాలు ఏంటి, ఈ పంచాయతీ అంతా ఏంది? ఎందుకు అంటే ఇంకొక రకంగా ఆడిపోయొచ్చు కదా, ఇంకొక రకంగా చేయొచ్చు, ఈ రకంగానే ఎందుకు చేస్తున్నారు? నువ్వు చెప్పింది కరెక్ట్ క్వశ్చనే. కాకపోతే మేము ఓన్లీ ఆర్టిస్టులం, అక్కడ యాక్టర్స్, మేము ప్రొడ్యూసర్స్ కాదు, డైరెక్టర్స్ కాదు. సో డైరెక్టర్స్ ఎట్లా చెప్తే అట్లా చెయ్యాలి మేము, లేదంటే బయటికి వెళ్ళండి అంటారు. నా వరకు అయితే మాత్రం నేను ఎప్పుడు గలీజ్గా చేయలేదని నేను అనుకుంటున్నాను. నా వరకు అయితే కొంతమంది అయితే చేశారు మా టీంలో, వాళ్ళు కూడా నేను చెప్తుంటాను, కొంచెం ఉప్పల్ బాలు కూడా నేను చెప్తుంటాను, కొంచెం ఫ్యామిలీ చూడదగ్గ చిత్రాలు చెయ్యు అని. సో ఇక ముందు అట్లాంటివి జరగకుండా అయితే మేము జాగ్రత్త పడతాము. నాకు మొట్టుకాయలు పడ్డాయి, ఏంటి మీ టీంలో వాళ్ళంతా గలీజ్గా మాట్లాడుతున్నారు, బూతులు మాట్లాడుతున్నారు అన్నారు. అట్లాంటి వాళ్ళందరూ నేను దూరం పెడుతున్నా కూడా. ఓకే, సో వాళ్ళకి నేను చెప్తున్నాను, నేను మాత్రం అలా చేయలేదు అనుకుంటున్నా అని చెప్పేసి అన్నారు కదా, మరి మీరు చేసిన దాని గురించి కూడా ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఉషారాన్తో మీరు ఒక వీడియో చేసినారు ప్రీవియస్లో, అమ్మాయి మా స్టూడియోలో ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు కూడా ఇదే క్వశ్చన్ అమ్మాయికి కూడా నేను అడిగిన, అదే క్వశ్చన్ ఇప్పుడు మీకు కూడా అడుగుతున్నా. ఆమె ఇంట్లో పడుకొని ఉంది సోఫాలో, మీరు వెళ్ళి పక్కన పడుకొని మొత్తం ఆ ఎక్స్పోజింగ్ చేసుకుంటూ అట్లా రొమాంటిక్గా అలా చేస్తున్నారు, ఎందుకు అట్లా? మరి రొమాంటిక్ అంటే ఆ అమ్మాయిని, అదొక షార్ట్ ఫిల్మ్ అనమాట. అది షార్ట్ ఫిల్మా? షార్ట్ ఫిల్మ్ ఇంకా రిలీజ్ కాలేదు, నీకు పంపిస్తాను. ఇది అబద్ధం సత్య, నిజం. అదొక షార్ట్ ఫిల్మ్ లో డ్రెస్లే, షార్ట్ ఫిల్మ్ మీకు పంపిస్తాను, ఇంకా రిలీజ్ కాలేదు. ఇప్పుడు ఆ రీల్ కూడా షార్ట్ ఫిల్మ్ లోనేనా? షార్ట్ ఫిల్మ్ లో వచ్చిన అవును, 100% నీకు పంపిస్తా, లింక్ కావాలంటే. అదొక షార్ట్ ఫిల్మ్ లో ఉంది. నేనైతే అట్లాంటివి అంటే ఏంటన్నా ఇట్లా పడుకొని ఫోన్ మాట్లాడుతుంటది, బొడ్డు చూపించుకుంటా, నువ్వు వచ్చి పక్కన పడుకొని గోకుతా ఉంటావు. ఇది ఒక షార్ట్ ఫిల్మ్. గోకడం నేను ఇలా అమ్మాయి మీద ఇలా చెయ్యేస్తాను, ఇలా చెయ్యడం కాదు, నీ యాక్షన్స్ ఏంటి అక్కడ? అదే ఇందాక నీకు చెప్తున్నా కదమ్మా, డైరెక్టర్స్ ఎట్లా చెప్తే అట్లా చెయ్యాలి, మేము చేసాం. ఇక ముందు అట్లాంటివి లేకుండా, నాకు కూడా మొట్టుకెళ్ళి పడ్డాయి అన్నాను కదా ఇందాకే. ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్ నాకు మా ఇంట్లో వాళ్ళు మా బ్రదర్ అడిగాడు, ఏంటి అమ్మాయి అంత రొమాంటిక్ అంటే అట్లా చేయించారు అని. స్వతహాగా అయితే నేను అట్లాంటి వీడియోలు చేయను, వాటికి నేను దూరంగానే ఉంటాను. ఎందుకంటే నా వీడియోస్ అన్ని సినిమా వాళ్ళు చూస్తుంటారు, అప్పుడప్పుడు ఇలాంటి తప్పులే జరుగుతున్నాయి, ఇక ముందు అట్లాంటి చేయనని కూడా వాళ్ళకి చెప్పిన. మీరైతే రియలైజ్ అయినారు, రియలైజ్ అయినా తెలుసో తెలియక జరిగిన నువ్వు ఈ క్వశ్చన్ అడగకముందే నేను చెప్పినా కదా. ఓకే.